హలో ఎవ్రీవన్. సో, రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూకి జావా డెవలపర్ రోల్‌కి ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. అటెండ్ అయితే వాళ్ళు అడిగిన మోస్ట్ సింప్లెస్ట్ క్వెషన్ ఏంటిదంటే, మల్టీ టాస్కింగ్ అంటే ఏంటిది? దాన్ని మీరు మల్టీ థ్రెడింగ్‌కి ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అని అడిగారంట. సో, మనం ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో అలాంటి సింపుల్ క్వెషన్ అడిగినప్పుడు వాళ్ళు మనం జనరల్‌గా ఆన్సర్ చేస్తామా లేదా? సో, మనకి ఆ టాపిక్ తెలిసుంటేనే మనం జనరల్‌గా ఆన్సర్ చేయగలం. సో, అది చేస్తామా లేదా? మనకు టాపిక్ వచ్చా లేదా? అని చెక్ చేయడానికి ఇలా సింపులెస్ట్ క్వెషన్స్ కూడా అడుగుతారు. సో, మనం దాన్ని ఇప్పుడు సింపుల్‌గా ఇంటర్వ్యూస్‌లో ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాము. సో, మల్టీ టాస్కింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలిసే ఉంటది. మల్టీ టాస్కింగ్ అంటే మనం మల్టిపుల్ టాస్క్‌లు ఎట్ ఎ టైమ్ అంటే సైమల్టేనియస్‌గా టాస్క్‌లు రన్ చేస్తే దాన్ని మల్టీ టాస్కింగ్ అని అంటాము. ఇప్పుడున్న అన్ని మోడర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ఇవి ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్స్‌ని సైమల్టేనియస్‌గా రన్ చేస్తాయి. అది మనకు తెలుసు. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్ ఫోన్ చూస్తూ లంచ్ చేయడమో, లేకపోతే టీవీ చూడడమో ఇలా మల్టిపుల్ టాస్క్ చేస్తే దీన్ని కూడా మల్టీ టాస్కింగ్ అని అంటాము. కంప్యూటర్‌కొస్తే మనం జనరల్‌గా వర్డ్ డాక్యుమెంట్‌లో ఏమైనా రాస్తూ సాంగ్స్ వింటాం కదా! అది కూడా మల్టీ టాస్కింగ్ కిందకొస్తది. సో, కమింగ్ టు ద మల్టీ థ్రెడింగ్. థ్రెడ్ అంటే ఒక స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద కోడ్ అండి. సో, ఇప్పుడు ప్రోగ్రామ్‌లో మనకి చాలా కోడ్ అనేది రాసుంటది కదా! సో, ఒక స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద కోడ్‌ని మనం థ్రెడ్ అని అనొచ్చు. సో, ఆ యూనిట్ ఆఫ్ కోడ్‌ని థ్రెడ్డే ఎగ్జిక్యూట్ చేస్తది. సో, మనం ఇప్పుడు ఒక సింగిల్ ప్రోగ్రామ్ అనేది ఉంటే, అందులో 2 టాస్క్‌లు కంప్లీట్ అని ఉంటే దాన్ని మనం థ్రెడ్స్‌తోనే ఎగ్జిక్యూట్ చేస్తాము. సో, ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క యూనిట్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. సపోజ్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉండి ఇదొక యూనిట్ ఉంటే ఇదొక థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తది. సింపుల్‌గా చెప్పాలంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ గేమ్స్. లైక్ ఇప్పుడు ఒక కార్ గేమ్ తీసుకున్నామనుకోండి. మన కార్ ఇక్కడుంటే మనతో పాటు కంపీట్ చేసే కార్స్ ఇలా చాలా ఉంటాయి కదా! సో, ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క కార్ మనం ఒక్కొక్క థ్రెడ్ అని అనుకోవచ్చు. సో, ఈ థ్రెడ్, ఈ కోడ్. సో, ఇట్లా ఇదొక అప్లికేషన్. ఇందులో మల్టిపుల్ థ్రెడ్స్ మల్టిపుల్ టాస్క్ చేస్తా ఉంటది. సో, మన కార్‌ని బీట్ చేయడానికో, కంపీట్ చేయడానికో ఉన్న మిగతా కార్స్ అన్నీ థ్రెడ్‌తోనే ఎగ్జిక్యూట్ అయితాయి. సో, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ థ్రెడ్స్‌కి. సో, మనం సింపుల్‌గా పెయింటర్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మన ఒక హౌస్ ఉందనుకోండి. ఆ హౌస్‌కి పెయింటింగ్ ఎయాలంటే ఒక 10 మెంబర్స్ కావాలనుకోండి. సో, మనం ఒక పెయింటర్ 10 డేస్ తీసుకుంటే 10 మెంబర్స్ ఒక డే తీసుకుంటారు పెయింట్ చేయడానికి. సో, ఇక్కడ మనకి సింపుల్‌గా ఏంటిది 10 థ్రెడ్స్ తీసుకుంటే సో, ఒక్క రోజులో ఎగ్జిక్యూట్ అయిపోతది. సో, ఒక్కొక్క థ్రెడ్ అయితే చాలా టైం పడతది. సో, ఇది ఒక సింపుల్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇంకా ఎంఎస్ వర్డ్ అంటే మనకి జనరల్‌గా మనం ఏమన్నా స్పెల్లింగ్స్ రాసామనుకోండి. లైక్ ఇప్పుడు థ్రెడ్‌లో ఏ మిస్ చేశాననుకోండి. సో, ఇక్కడ ఒక రెడ్ లైన్ వస్తది కింద మనకి వర్డ్ డాక్యుమెంట్‌లో. అది ఇక్కడ రెడ్ లైన్ వచ్చి ఆటో కరెక్షన్స్ అనేటివి జరుగుతాయి. సో, ఇది కూడా థ్రెడ్ బేస్ చేసుకొనే. సో, అక్కడ బ్యాక్ సైడ్‌లో ఒక థ్రెడ్ అనేది రన్ అయితుంది. సో, మనకి ఇక్కడ రెడ్ లైన్ అనేది చూపిస్తది. మనం మిస్టేక్ రాసాం స్పెల్లింగ్ అని. మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ థ్రెడింగ్‌కి మెయిన్‌లీ 3 డిఫరెన్సెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ప్రాసెస్. అంటే టాస్క్ అంటేనే మనం ఒక్కొక్క టాస్క్ ప్రాసెస్‌లోనే చేస్తాం కదా! సో, ఒక ప్రాసెస్ అనేది మనకి ఒక అడ్రస్ స్పేస్ అనేది ఉంటది దానికి సెపరేట్‌గా. సో, ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క సెపరేట్ అడ్రస్ స్పేస్‌లో ఉంటది. కానీ థ్రెడ్స్‌లో అలా కాదు. బికాజ్ థ్రెడ్స్ అన్నీ ఒక ప్రోగ్రామ్‌లోనే మనకి మల్టిపుల్ థ్రెడ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకటే అడ్రస్ స్పేస్‌ని షేర్ చేసుకుంటాయి. సో, ఇక్కడ సేమ్ అడ్రస్ స్పేస్ అనేది ఉంటది థ్రెడ్స్ అన్నిటికి. ఇక్కడ మల్టీ టాస్కింగ్‌లో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం దాన్ని అక్కడనే స్టాప్ చేసి మళ్ళీ వచ్చి మనం ఎక్కడి నుంచైతే స్టాప్ చేసామో అక్కడి నుంచే ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాము. ఇది మనకి అలాంటి టాస్క్‌ని మనం సీపీయూ ఇంటెన్సివ్ టాస్క్ అంటాము. అది ఎక్కువ టైం అనేది తీసుకుంటది మల్టీ టాస్కింగ్‌లో. కానీ ఈ మల్టీ థ్రెడింగ్‌లో అలా కాదు. ఇప్పుడు ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసేది ఆ కోడ్‌ని అక్కడ ఆపేసి మళ్ళొచ్చి అది ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా లెస్ టైమ్ తీసుకుంటది దీంతో కంపేర్ చేస్తే. మల్టీ టాస్కింగ్ మోర్ టైమ్ తీసుకుంటది. ఇది లెస్ టైమ్ తీసుకుంటది. సో, ఇందులో మల్టీ టాస్కింగ్‌లో ఈ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే అవి ఒక్కొక్క దానికి డిఫరెంట్ అడ్రస్ స్పేస్ అనేది ఉంటది కాబట్టి, ఇక్కడ ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్ అనేది చాలా లెస్ ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే అవి సేమ్ అడ్రస్ స్పేస్‌లో ఉంటాయి కాబట్టి ఈజీగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి. సో, ఇది జనరల్‌గా ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలిగే మనకి ఉండాల్సిన జనరల్ ఐడియా. సో, ఇంకా నేనేమన్నా మిస్ అయ్యాను, మీకెవరికైనా ఇది సరిపోదు, ఇంకా ఆన్సర్ చేయాలి అని మీకెవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి.